శంషాబాద్ వైఎన్ఆర్ గార్డెన్లో బీజేవైఎం యువ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, మూడోసారి మోడీ ప్రధానమంత్రిగా గెలవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రేమ్రాజ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్, బీజేపీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన చేవెళ్ల అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేవైఎం చేవెళ్ల అసెంబ్లీ కమిటీ ఈ యొక్క కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ. మళ్ళా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి మళ్ళీ ఆయన అంతే కాదు ఈయన మా అభ్యర్థి అని చెప్పి బీఫామ్ ఇచ్చిన వైరం కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం అందరూ కూడా గుర్తించుకోవాలి. ఈరోజు రంజిత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, ఈ రోజు మనందరికీ తెలుసు ఇదే ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఇదే రంజిత్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గుడ్లు దొంగతనం చేసిండు, కోట్ల దాన దొంగతనం చేసిండు, ఈరోజు ఎన్నో భూములు కబ్జాలు చేసిండు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి. మళ్ళీ అలాంటి అవినీతి పరున్న అభ్యర్థిని తీసుకొచ్చి ఈరోజు అభ్యర్థిగా వారు మన అభ్యర్థిపై పోటీకి నిలిపిన విషయాన్ని మనందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు చాలా మంది చెప్పారు, ఒక తెల్ల కాగితం లాంటి వ్యక్తి అభ్యర్థి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అనే విషయాన్ని మనందరూ గుర్తించుకోవాలి. ఓన్లీ హిందూస్ కలుగుతా, ప్రతి ఒక్కరు కలుగుతాయి. ఇంకా అయినాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు 31% మంది ముస్లిమ్స్ అంటే హిందూస్ కంటే ఎక్కువ ముస్లిమ్సే ఎక్కువ వాడుకుంటున్నారు. మరి ముద్రా లోన్స్ 36% ముద్రా లోన్స్ ముస్లిమ్స్ వస్తుంది. హిందూస్ కంటే ఎక్కువ వాడుకుంటున్నారు, హిందూస్ కంటే ఎక్కువ వస్తున్నది. అందరినీ ఆదుకుంటారు. కానీ మనము హిందుస్థాన్ మన మతం మీద మనం గిట్ట మన మీద చెయ్యలేస్తే మనం మూర్తోటి జవాబిస్తాము. ఎవడే కానీ అది మతం ఏం చూడము, కులం చూడము. ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కోట్లాది మంది ఉన్నారు. ఈరోజు బీజేవైఎం మీటింగ్ ఉండే మహేశ్వరం, రాజనగర్ అండ్ చేవెళ్ల నియోజకవర్గాల బీజేవైఎం మీటింగ్ ఉండే. ఇదే బీజేపీ ఒక అన్నింటిలో పెద్ద వెపన్, ఒక ఆర్మీ అనుకోవచ్చు. వీళ్ళందరూ ఉత్సాహంగా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. దీనికి ఎలక్షన్ వరకు ఎట్లా పనిచేయాలని, ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రతి సర్వేలల్లో బీజేపీ ముందుకుంది తెలంగాణలో. ఇంకోటి వచ్చే ఎన్నికలల్లో భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం. ఏంటంటే అది పార్లమెంట్ ఎలక్షన్స్, వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ. ఎన్నో కారణాలు ఉన్నాయి, దాని అన్నింటిలో సింపుల్ కారణం ఏంటంటే అవతలి అభ్యర్థి ఎవరు అని
నిర్ణయం తీసుకోలేదు. ఆ INDA కూటమి కూలిపోతుంది, అలా ఎవరు అభ్యర్థి తెలియదు. ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ అంటున్నది అది మా రాహుల్ గాంధీ అంటుంది. ఆ ఉన్న రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి, ప్రజాప్రతినిధి ఉండాలి, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. ఆయన ఉన్న నియోజకవర్గం విడిచిపెట్టి గుట్టలలో వైనాడుకు పారిపోయిండు. అక్కడ మెజారిటీ మైనారిటీ ఉంటుంది, వాడుకుంటున్నారు. కానీ వాడుకునే వాళ్ళు మతతత్వ పార్టీ వాళ్ళు CAA వాళ్ళు తీసుకొచ్చిండ్రు, భారతీయ ముస్లిమ్స్కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. మేమంటే CAA తీసుకొచ్చినామని వీళ్ళు ప్రతి ఒక్కటి. ఇంకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతాడంట. ఆయననే అన్నాడు ప్రథమ హక్కు, మన్మోహన్ సింగ్ 2006 అన్నారు, ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద, దేశ ధనం మీద ముస్లిమ్స్కి ఉంటాయండి. ఇది ముస్లిమ్స్ అపీజ్మెంట్, ఇది ముస్లిమ్స్ అని వాడుకునేది. రాహుల్ గాంధీ అంటారు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంట, అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా. నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది. నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడంతా తీసుకుపోయినా ఆబాదీ ఎవరు పెరుగుతుంది? బంగ్లాదేశ్లో ఇస్లామిక్ కంట్రీలో పెరుగుతలేదు. అన్నిట్లో బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ ఉంది, అన్నిట్లో బెస్ట్ పాపులేషన్